గుడ్ మార్నింగ్ ఆర్ గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవరిబడి. ముఖ్యంగా పరీక్షలు రాసేటువంటి విద్యార్థులు కొన్ని విషయాలు ఆలోచన చేయాలి. ఏమంటే ఇప్పుడు పరీక్షలు స్టార్ట్ అవుతున్నాయి కాబట్టి పరీక్షలు ఎలా రాయాలనేటువంటిది ఒక కాన్సెప్ట్ అనమాట. పరీక్షలు సంవత్సరంలో జరగడం ఒక ఎత్తు అయితే పరీక్షలు ఎలా రాసామనేది చాలా ఇంపార్టెంట్. పరీక్షలు గదిలో మనం ఎలా ఉండాలనే అంశం మీద మనం మాట్లాడుతున్నాం. పరీక్ష గదిలోకి పోయే ముందు మనం కామ్గా వెళ్ళాలి. మన హాల్ టికెట్ తీసుకుని వెళ్ళాలి. మన పెన్ను 2-3 సార్లు చూసుకోవాలి. పెన్ను పని చేస్తుందా, రాస్తుందా లేదా అనుకోండి. 1-2 పెన్నులు తీసుకెళ్ళాలి. కక్కే పెన్నులు తీసుకెళ్ళొద్దండి. హాల్లో కూర్చున్న తర్వాత మీ హాల్ టికెట్ను ఖచ్చితంగా వేయాలి. తర్వాత ఒక 5 నిమిషాలు లేదా ఒక 2 నిమిషాలు బ్రీతింగ్ పీల్చుకొని మీ ఇష్టదైవాన్ని స్మరిస్తూ అన్నీ బాగా రాస్తానటువంటి కాన్ఫిడెన్స్ నీలో ఉండాలన్నమాట. ఏ ప్రశ్న ఇస్తా నేను రాయగలను అటువంటిది ఒక కాన్ఫిడెన్స్ నీలో బిల్డ్ అయి ఉండాలి. ప్రశ్న ఎలా వస్తుందో, ఎలా రాయాలో, ఎంత ఇబ్బంది ఉంటుందో అటువంటి ఆలోచన మీలో రాకూడదు. కాబట్టి నేను బాగా రాయగలుగుతున్నటువంటి ఒక పాజిటివ్ మైండ్ సెట్ మీలో క్రియేట్ చేసుకోవాలా మీరు హాల్లో కూర్చున్నప్పుడు. తర్వాత మీకు పరీక్ష పేపర్ రాగానే క్వశ్చన్ పేపర్ని 1-2 సార్లు లేదా 3 సార్లు 4 సార్లు బాగా చదవండి. చదివిన తర్వాత మీకు అర్థమవుతుంది ఎన్ని క్వశ్చన్స్ మీకు వచ్చినా ఎన్ని క్వశ్చన్స్ రావని. తర్వాత మీరు గాబరా పడద్దండి. కొన్ని మీకు కొన్ని 2-3 రాయాల్సిన చోట ఒకటే రాయాల్సి వచ్చిండొచ్చు. కానీ మీకు నచ్చిన, మీకు మెచ్చిన వాటిని మొదట రాయండి. ఎలా రాయాలి? ముఖ్యంగా హెడ్డింగ్ రాయాలి. తర్వాత మీరు రోమన్ కాలం 1లో ఏ ప్రశ్న రాస్తున్నావు అనేది ఖచ్చితంగా రాయాలి. చాలామంది స్పీడ్గా ఏం చేస్తారంటే ఆ ఏ రోమన్లోది ఏ క్వశ్చన్ వేస్తున్నావు అనేది మర్చిపోతారు. అవునా? ఆ క్వశ్చన్ వేసి హెడ్డింగ్ రాసి నీట్గా మీ యొక్క ప్రశ్న పత్రాన్ని మీకు ఇష్టమైనటువంటి క్వశ్చన్ రాయండి. ఫుల్ స్టాప్లు, కామాలు ఇవి చూసుకోండి. వీడంత మీకు తెలిసినటువంటిది రాసి ఉదాహరణలు కూడా ఎక్కువ ఉదాహరించండి. క్రియేటివిటీగా కొంతమంది ఈ ఎగ్జామ్ రాసిన తర్వాత వ్యాలిడ్ చేసేవాళ్ళు కొంతమంది క్రియేటివిటీని ప్రోత్సహిస్తారు, కొంతమంది ప్రోత్సహించరు. కాబట్టి ఉన్నది మీకు తెలిసింది యాజ్ ఇట్ ఈస్గా రాయండి. తర్వాత పెన్ను ఎక్కడ కక్కోండి చూసుకోండి. తర్వాత గజిబిజిగా రాయకూడదు. వాళ్ళకి అర్థం కావాలి, తిక్కే వాళ్ళకి మనకు పేపర్ అర్థం కావాలి అనమాట. అలాగా మనకు నచ్చినటువంటి రోమన్ అంకెల్లో ఏ ప్రశ్న అని మొత్తం అని క్లారిటీగా తీసుకున్న తర్వాత మీరు ఒక్కోసారి ఒక రోమన్లో 2 రాయమంటే మీరు 3 ఇచ్చింటారు, 2 రాసింటారు. అవునా? ఏమవుతుందంటే మీరు ఒకవేళ 3 రాసినా మళ్ళీ ఏదో 5వ రోమన్లో 2 రాసింటారు. ఇలాగా మీరు చేసుకుంటూ పోతారు. అక్కడ చిన్న ప్రమాదం జరిగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే మీరు అన్నీ రాసినప్పుడు కూడా అన్నీ రాసినారులే అని చెప్పి ఫస్ట్ ఏ ఉన్నాయి అవి తీసుకుంటారు అనమాట వాళ్ళు. కాబట్టి బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ మీకు వచ్చినటువంటి ఫస్ట్ రోమన్లో 2 రాయండి, నీట్గా మీకు వచ్చిన రాయండి. సెకండ్ రోమన్లో 3 రాయమన్నారు, 3 రాయండి. థర్డ్ రోమన్లో 4 రాయండి. తర్వాత బెనిఫిట్ కింద మీరు మిగతా రాయండి. రాసిన తర్వాత చాలామందికి డౌట్ ఏమంటే నేను ఎక్కువ ఆన్సర్ షీట్స్ తీసుకోలేదు కాబట్టి మార్కులు రావు. నువ్వు ఎన్ని ఆన్సర్ షీట్ తీసుకున్నావు కాదు, ఎంత సమాచారాన్ని మీరు ఇచ్చారనేదే ఇంపార్టెంట్ అనమాట. పేజీ నెంబర్లు మీరు చక్కగా 1, 2, 3 ఆన్సర్ తీసుకుంటే దాని ప్రకారం కట్టండి. దారం బాగా కట్టినాలని చూసుకోండి. కొంతమందికి డౌట్ వస్తుంది ఎగ్జామ్ రాసిన తర్వాత దారం సరిగ్గా కట్టినా లేదా. ఫస్ట్ చూసుకోండి అనమాట. దారం కట్టింటారు, పేజీలు కూడా చూసుకోండి. తర్వాత 1-2 సార్లు వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్న తర్వాత సమయాన్ని మీరు ఉపయోగించుకోండి. చాలామంది ఏం చేస్తారంటే టక రాసినామా, ఎప్పుడు ఇటుస్తారా ఇంటికి పోదామా. ఇంటికి వచ్చిన తర్వాత ఒక ఫ్రెండు రే అది కాదురా ఇదే అంటే నువ్వు గాబరపడ్డావు, నెక్స్ట్ ఎగ్జామ్కి ఫీల్ కావడం మనకు జరుగుతాయి. కాబట్టి పేపర్ మన చేతిలో ఉండగానే 1-2, 3, 4 సార్లు చూడండి. తర్వాత ముఖ్యంగా బయటకు వచ్చిన తర్వాత మీరు ఏది డిస్కస్ చేయదండి ఎవరితో. ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ దాని మీద పడుతుంది. కాబట్టి మీరు రాశారు, అయిపోయింది. నెక్స్ట్ ఎగ్జామ్ ప్రిపేర్గా ఉండి రే నువ్వు ఏం రాసావు, ఎన్ని మార్కులు వస్తాయి, ఎంత పాస్ అవుతావా, అగ్రిగేట్ వస్తుందా, 70 వస్తాయి, టాప్ వస్తావా, దీనికి ఇది కదా ఆన్సర్, అవన్నీ విశ్లేషణ నాకు తెలిసి అనవసరం.
నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉన్నప్పుడు ఇదంతా విశ్లేషణ చేసుకుని వాడేవాడు పక్కన వాడు ఇది తప్పు రాసినావు, ఇది రైట్ రాసినావు, నువ్వు అది రాలేదు ఇది రాలేదంటే నీకు ఆ నెగిటివ్ బిల్డప్ అవుతుంది, మైండ్ సెట్ చేంజ్ అవుతుంది. కాబట్టి డోంట్ రైట్ అనాలిసిస్ వాట్ యూ రోడ్ ది ఎగ్జామినేషన్, రైట్. నెక్స్ట్ ఎగ్జామ్కి ప్రిపేర్ కండి. కాబట్టి ఇది ఎగ్జామ్ ప్రిపరేషన్ జరిగేటువంటి విధానం. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.